మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి ముక్కోనపు పోటీ ఖాయంగా కనిపించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. అన్ని ప్రధాన పార్టీలు తమ గెలుపు కోసం సమగ్ర వ్యూహాలు రచించాయి. అయితే బీఆర్ఎస్ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంది. కానీ ఆ అభ్యర్థికి వ్యూహాత్మకంగా మద్దతు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గెలుపు మాదంటే మాదంటున్నారు అభ్యర్థులు. మరో 2 రోజుల్లో ఆ అభ్యర్థుల భవితవ్యం తేలబోతోంది. ఓటర్లు ఎవరికి జై కొడతారు, ఎవరిని నై అంటారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డారు. ఆ అభ్యర్థుల భవితవ్యం ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఎన్నికకు కౌంటింగ్కు మధ్య 3 రోజుల సమయం ఉండడంతో ఫలితం ఎలా ఉండబోతుందో అని ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సురేందర్ రెడ్డి, బీఎస్పీ తరపున ప్రసన్న హరికృష్ణ, బీజేపీ నుంచి అంజిరెడ్డి ప్రధానంగా పోటీపడ్డారు. నామినేషన్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుందని భావించినప్పటికీ బీఎస్పీ నుంచి బరిలో నిలిచిన డాక్టర్ ప్రసన్న హరికృష్ణ అనూహ్యంగా మిగతా 2 క్యాండిడేట్లకు ప్రధాన ప్రత్యర్థిగా మారారు. రాష్ట్రంలో బీసీ నినాదం బలపడుతూ ఉండడం, చివరి 2 రోజుల్లో బీఆర్ఎస్ లీడర్లు హరికృష్ణ కోసం పనిచేయడం ఆయనకు ప్లస్ అయినట్లు తెలుస్తోంది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిధిలో 3,55,159 ఓట్లుండగా గురువారం జరిగిన ఎన్నికల్లో 2,50,328 ఓట్లు పోలయ్యాయి. అవగాహన లేకపోవడం వల్లే చాలామంది తప్పుగా ఓటేసే అవకాశం ఉండడంతో ముందుగా చెల్లిన ఓట్లను లెక్కిస్తారు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో సగానికంటే 1 ఓటు ఎక్కువ వచ్చిన క్యాండిడేట్ను విజేతగా ప్రకటిస్తారు. కానీ 3 అభ్యర్థులు పోటాపోటీగా తలపడ్డంతో పాటు పోలింగ్ సరళిని బట్టి చూస్తే ఏ ఒక్కరికి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలోని 50% వచ్చేలా కనిపించడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో సెకండ్ ప్రయారిటీ ఓటు కీలకంగా మారనుంది. అయితే ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో క్యాండిడేట్లంతా తమకు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందో అని లెక్కలు వేసుకుంటున్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా రెండోసారి పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపలేదు. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ వారికి నిరాశే మిగిలింది. తాము పోటీలో ఉండట్లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్వయంగా ప్రకటించారు. ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉండేందుకు ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. అక్కడ కూడా నిరాశే మిగలడంతో చివరికి బీఎస్పీ తరపున బరిలో నిలిచారు. ఎన్నికల తేదీ దగ్గర పడే వరకు సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఎన్నికలకు 2-3 రోజుల ముందు ఆయనకు ఇంటర్నల్గా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఎన్నికలకు 1 రోజు ముందు ప్రసన్న హరికృష్ణ భార్య వేములవాడలో ఎమ్మెల్సీ కవితను కలిసి మద్దతు కోరడం, ఆమె సానుకూలంగా స్పందించడంతో బీఆర్ఎస్ శ్రేణులకు సందేశాన్నిచ్చినట్లయింది. బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నట్లు ముందే అఫీషియల్గా ప్రకటిస్తే హరికృష్ణపై బీఆర్ఎస్ ముద్రపడి నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు పడవని గ్రహించే ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే విషయం ఆ పార్టీ శ్రేణులకు తప్ప సామాన్య ఓటర్లకు తెలియకుండా జాగ్రత్త పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ క్యాండిడేట్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీజేపీ క్యాండిడేట్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎవరి ధీమాలో వారున్నారు. ఎన్నికలకు 5 నెలల ముందు నుంచే ప్రచారం చేయడం, సుమారు 1,50,000 గ్రాడ్యుయేట్ ఓటర్లను ఎన్రోల్ చేయించడం, కాంగ్రెస్ తరపున బరిలో నిలవడం, సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం తనకు కలిసొస్తుందని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నరేందర్ రెడ్డి 5 నెలల ముందు నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టడంతో అదే స్థాయిలో నెగిటివ్ ప్రచారం కూడా జరిగిందన్న చర్చ జరుగుతోంది. నోటిఫికేషన్ వచ్చాకే తెరపైకొచ్చి ఉంటే ఈ స్థాయిలో నెగిటివ్ ప్రచారం జరగకపోయి ఉండొచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు 3 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు చేసిన ప్రచారంతో పాటు ఉత్తర తెలంగాణలో బీజేపీకి పెరిగిన బలం, నిరుద్యోగులు, ఉద్యోగుల్లో బీజేపీ పట్ల సానుకూల ధోరణి తనను గెలిపిస్తుందని బీజేపీ తరపున బరిలో ఉన్నటువంటి చిన్నమైల్ అంజిరెడ్డి భావిస్తున్నారు. ఆయన పూర్తిగా పార్టీ బలాన్నే నమ్ముకున్నారు. మరోవైపు బీఎస్పీ మద్దతుతో పోటీలో ఉన్న ప్రసన్న హరికృష్ణ గ్రాఫ్ చివరి వారం రోజులు అనూహ్యంగా పెరిగింది. బీసీ వాదం ఆయనకు కలిసొచ్చింది. దీంతో పాటు కాంపిటేటివ్ బుక్స్ రచయితగా పేరున్న వ్యక్తి కావడంతో గ్రాడ్యుయేట్లకు, అందులోనూ ప్రధానంగా నిరుద్యోగులకు ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. చివరి నిమిషంలో బీఆర్ఎస్ పరోక్ష మద్దతు కూడా కలిసొచ్చినట్లయింది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఫస్ట్ ప్రయారిటీ ఓటేసిన వారు కూడా సెకండ్ ప్రయారిటీ కింద హరికృష్ణకే ఓటేసినట్లు తెలుస్తోంది. చాలా సర్వేలు కూడా తన వైపే మొగ్గు చూపడంతో గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్నారు. త్రిముఖ పోరులో ఓటర్లు ఎవరికి జై కొట్టారు, ఎవరికి నై అన్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.